గాంధీజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్‌లో స్పిరిచ్యువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మనం వెజిటేరియనిజం అంటే శాకాహారం గురించి మాట్లాడుకుందాం. శాకాహార విశిష్టత ఏంటి? శాకాహారిగా ఎందుకుండాలి? అసలు మానవ ఆహారం శాకాహారమా? మాంసాహారమా? ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నాడు స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. ప్రస్తుతం ఆయన పిఎంసి ఛానల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తనొక విధుల్లో నిర్వహిస్తున్నారు. సో, ఆయన్ని అడిగి శాకాహారం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. మానవాహారం శాకాహారమా? మాంసాహారమా? మీరేమనుకుంటున్నారు? శాకాహారం అని అనుకుంటున్నాను. 100% శాకాహారం. యెస్. అది కూడా శుద్ధ శాకాహారం. హ్మ్. మనిషి కొన్ని నమ్మకాలను, తన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతులను హ్మ్. దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ మాంసాహారం సేవిస్తున్నారు. యెస్. మాంస భక్షణ జరుగుతోంది. హ్మ్. మాంసాహారం తింటున్నారు. హ్మ్. ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం, యెస్. ఈ పెరిగిన నాగరికత, మనం అభివృద్ధి చెందినటువంటి ఈ కాలంలో హ్మ్. ఈ మాంసాహారం తినాల్సిన అవసరం లేదు. యెస్. ఒకప్పుడు ఆది మానవులుగా ఉన్నాం. హ్మ్. అప్పుడు జ్ఞానం లేదు ఒకటి. హ్మ్. 2 మనకు ఎలా జీవించాలో ఆ యొక్క విజ్డమ్ కూడా లేదు. హ్మ్. ఓకే. ఎలా పడితే అలా జీవించాం. యెస్. ఆది మానవులకు అది కరెక్టు. హ్మ్. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి మనకు అది అవసరం లేదు. ఇప్పుడు మనం అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పటికీ ఆది మానవులు ఉన్నారు. హ్మ్. వాళ్ళకి తెలియదు పాపం. హ్మ్. తింటున్నారు. యెస్. కానీ మనకు అవైలబుల్‌గా శాకాహారంలో ఎన్నో రకాల వంటలున్నాయి. హ్మ్. ఎన్నో రకాల పదార్థాలున్నాయి తినడానికి. ఇన్ని పెట్టుకొని హ్మ్. మాంసం తినాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ బాడీ లెవెల్‌లో మాట్లాడితే మన హ్మ్. శరీర నిర్మాణం హ్మ్. అంటే మన దంతాలు గానీ, యెస్. ఇప్పుడు మన దంతాలు ఈక్వల్‌గా ఉంటాయి. హ్మ్. అవే ఒక పులివి గానీ, హ్మ్. సింహానివి గానీ, నక్కవు గానీ, మాంసం తినేటువంటి జంతువుల యొక్క దంతాలు కోరలుంటాయి. హ్మ్. పట్టి పీకుతాయి ఇలా. మనం ఏం చేస్తున్నాము? జంతువులు, హ్మ్. క్రూర మృగాలు తినాల్సినటువంటి ఆహారాన్ని మనం తింటున్నాం. హ్మ్. ఓకే. ఇది శరీరానికి ఎంతో హాని చేస్తుంది. హ్మ్. కానీ మనమందరం ఏమనుకుంటున్నాం? హ్మ్. శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. హ్మ్. విటమిన్‌లొస్తాయి, పోషకాలొస్తాయి. మన పౌష్టిక ఆహారం ఇది. హ్మ్. ఎంతో పోషకాహారం ఇది అని మనం ఫీల్ అవుతున్నాం. యెస్. కానీ ఇందులో జరిగేటువంటి డ్యామేజ్ మనకు అర్థం కావట్లేదు. హ్మ్. అదేవిధంగా మన జీర్ణ వ్యవస్థ యెస్. చాలా పెద్దది. హ్మ్. జంతువులలో జీర్ణ వ్యవస్థ చాలా చిన్నది. హ్మ్. తింటానే అది ఒక 3, 4 గంటల్లో ఆ ఫుడ్ అరిగిపోతుంది. హ్మ్. డైజెస్ట్ అయిపోతుంది. యెస్. కానీ మన ప్రేగు వ్యవస్థ అది కాదు. హ్మ్. మన ప్రేగు వ్యవస్థను నుంచి ఈ ఈ ఫుడ్ అంతా పాస్ అయ్యి, ఇది కంప్లీట్‌గా డైజెస్ట్ అయ్యి, హ్మ్. బయటికి వెళ్ళడానికి దాదాపు 24 అవర్స్ పైనే టైం పడుతుంది. హ్మ్. సో, మినిమమ్ టైమ్ అది. ఆ యొక్క డైజెషన్ అనేది ఎన్ని ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో లోపల ఇన్‌సైడ్. యెస్. అవి చెప్పనలవి కాదు. హ్మ్. శరీరం ఎంత ఇబ్బంది పడుతుందో. హ్మ్. ఎందుకంటే ఈ శరీరము శాకాహార నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఇది. యెస్. అటువంటి నిర్మాణంలో నువ్వు మాంసాహారాన్ని చేస్తే ఏమైతది? తొందరగా పాడైపోతది. పాడైపోతుంది. ఇప్పుడు ఒక యెస్. వెహికల్ హ్మ్. పెట్రోల్‌తో నడపాలి అని చెప్పేసి హ్మ్. ఒక ఇంజిన్‌ని తయారు చేస్తారు. హ్మ్. ఆ ఇంజిన్‌ని ఒక కారుకి అమరుస్తారు. యెస్. ఓకే. దాన్ని పెట్రోల్‌తో నడపాలి. హ్మ్. నువ్వేం చేసావు? దాంట్లో కిరోసిన్ పోసావు. హ్మ్. పని చేస్తుందా? లేదు. పాడైపోతుంది. హ్మ్. పని చేస్తుంది. హ్మ్. కానీ త్వరగా పాడైపోతది. యెస్. అలానే మన శరీరం అనేటువంటి ఇంజిన్ కూడా హ్మ్. త్వరగా పాడైపోతది. హ్మ్. తర్వాత మాంసాహారం తీసుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇది. యెస్. మైండ్ లెవెల్‌కొచ్చినప్పుడు హ్మ్. మాంసాహారం తీసుకున్నప్పుడు మన లోపల మన మానసిక వ్యవస్థ చాలా లోయర్ స్టేట్‌కెళ్ళిపోతది. అది హ్మ్. లోయర్ ఫ్రీక్వెన్సీ‌లోకెళ్ళిపోతది. హ్మ్. చాలామంది ఏమంటారంటే, ఒక జంతువు యొక్క గుండె తింటే ఇదొస్తుంది, తల తింటే ఇదొస్తుంది, కాళ్ళు తింటే ఇవొస్తాయి. హ్మ్. ఓకే. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు. యెస్. నిజంగా మనస్సు అనేది ఉంటే మనం ఆ జంతువుల్ని తినం మనం. హ్మ్. ఆ పక్షుల్ని గాని, జంతువుల్ని గాని తినం. యెస్. ఆ మనస్సు అన్నది పని చేయట్లేదు కాబట్టే తింటున్నారు చాలామంది. హ్మ్. నిజానికి మనస్సు పని చేస్తే హాయిగా ఎగిరే పక్షిని తీసుకొచ్చి
తింటున్నామంటే ఎంత ఎంత అది తక్కువ స్థాయి పని. కరుణ భావన అన్నది లేకుండా తినేస్తున్నారు. కరుణ గాని, హ్మ్. ప్రేమ గాని, హ్మ్. వాటి పట్ల గౌరవం గాని, ఒక హ్మ్. ఆదరణ గాని. ఎస్. ఇప్పుడు రజనీష్ గారు ఏం చెప్తారంటే, పక్షులు గాని, జంతువులు గాని, చేపలు గాని మనకంటే తక్కువ స్థాయిలో మనకంటే వాటి శక్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అవి మనకు అన్నదమ్ములు లాంటి వారు, అక్క చెల్లెలు లాంటి వారు అని చెప్తారు. ఎస్. మనం ఏం చేస్తున్నాం వాటిని? హాయిగా నీళ్ళలో తిరిగే చేపని తీసుకొచ్చి బయటేసి, అది ప్రాణంతో అది ఊపిరాడక కొట్టుమిట్టాడుతుంటే మనమేమో ఆనందంగా దాన్ని పట్టుకొని దాని తలకాయ నరికేస్తాం. ఇక్కడ హృదయం అనేది ఎక్కడ పనిచేస్తుంది? హృదయం అనేది క్లోజ్ అయిపోయింది. హృదయం పనిచేస్తే ఏ ఒక్కరు అలా చేయరు. ఇప్పుడు Yes. చిన్నపిల్లలకి చూడు, యాపిల్ పండు ఇవ్వు చిన్నపిల్లలకి, యాపిల్ పండును కొరికి తింటాడు. అదే కోడిపిల్ల నువ్వు, కోడిపిల్లను కొరికి తినడు, కోడిపిల్లతో ఆడుకుంటాడు. ఓకే, కనీసం పిల్లాడుకున్న బుద్ధి కూడా పెద్దవాళ్ళకి లేకుండా పోయింది. ఓకే, ఎస్. అంటే ఇవన్నీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే తెలిసేవి కానీ ఎవరో చెబితే అర్థమయ్యేవి కాదు ఇవి. ఎందుకంటే ఆ హృదయం అన్నది పని చేయట్లేదు. హృదయం అనేది పని చేస్తే ఏ జీవిని మనం చంపం. ఎస్. హాయిగా ఆడుకునే కోడిని తీసుకొచ్చి నువ్వు తిని దాన్ని చిత్రహింసలు పెట్టి నరికి మసాలా వేసి నువ్వు తింటున్నావంటే అది అది హృదయం పనిచేయడం అనేది ఎక్కడ ఇదవుతుంది? ఈ విషయంలో వేమన గారు ఎంతో అద్భుతమైన ఆయన ఒక సూత్రం చెప్పారు. దాని గురించి చెప్తారా? ఆయన పక్షి జాతి బట్టి పరగ హింసల పెట్టి కుక్షి నిండా కూడు కూరటకును వండి తినేటివాడు వసుధ చండాలుడు అని చెప్పారు. ఎస్. చండాలుడు అనే పదాన్ని యూజ్ చేశాడు ఆయన. చెప్పింది వేమన. అంటే అలవాటు పడిపోయిన తర్వాత ఈ నాలుక ఏమవుతుందంటే పొద్దున్న లేస్తే అది తినాలనిపిస్తుంటుంది. ఒకప్పుడు నేను కూడా మాంసాహారం తినవానే కదా. ఓకే, తెలియక తిన్నాం. తెలిసిన తర్వాత ఇంకా తినకూడదు. ఎస్. ఇప్పుడు నీ నాలుక జిహ్వ చాపల్యం కోసం నువ్వు ఒక జీవిని చంపి తింటున్నావు అంటే దాని కర్మ ఎంత అనుభవించాల్సి వస్తుంది. మొన్న కరోనా వచ్చింది. ఎస్. ఓకే, కరోనా వచ్చినప్పుడు అందరూ శ్వాస ఆడకే చచ్చిపోయింది. ఎన్ని చేపలు శ్వాస ఆడక చనిపోయాయి. నీళ్ళలో తిరుగుతున్న చేపను తీసుకొచ్చి ఫ్రెష్ చేప అని చెప్పేసి మన కళ్ళ ముందరే చంపేసి ఇచ్చేస్తారు. శరీరాన్ని మనకు ముక్కలు ముక్కలుగా ఇస్తారు. ఫ్రెష్ చేప మీ కళ్ళ ముందరనే మేము ఇచ్చేస్తామని చెప్పేసి. ఇవి కూడా అంతే, ఫ్రెష్ డెడ్ బాడీలు అన్నీ ఇచ్చేశారు కరోనా టైంలో. తీసుకుపోయి కనీసం ఇంట్లో వాళ్ళు ఆఖరి చూపు కూడా చూడడానికి దిక్కు లేకోకుండా కాల్చిపడేయాల్సి వచ్చింది. నేచర్కి మనం ఏది ఇస్తామో అది తిరిగి ఇస్తుంది. మనం కనీస స్పృహ లేకుండా జీవిస్తున్నాం ఇక్కడ. ఇది వెరీ డేంజర్. ఇది ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే కరోనా రావడం అన్నది ఇది ఒక వేకప్ కాల్ కింద మానవత్వానికి అని చెప్పచ్చా? నేచర్ ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటుంది, దాని సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చింది పోయింది, మళ్ళీ తింటున్నారా లేదా? ఎస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నమ్మకం అనేది ఒక పడిపోయింది కదా. ఈ మాంసం తింటే శక్తి వస్తుంది, ఈ మాంసం తింటే పోషకాలు వస్తాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఎస్. సో ఇవన్నీ అజ్ఞానం నుంచి బయటికి రావాలి మనుషులు. అదర్వైజ్ అది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఎంతోమంది మాంసం తినుకోకుండా ఎంత స్ట్రాంగ్ లేరు, ఉన్నారా లేదా? మరి సో ఇక్కడ ఏమవుతుందంటే ఆచారం లేదా సాంప్రదాయం, ఓకే, వాళ్ళ పద్ధతులు, ఇలాంటి పేర్లతో అమ్మవార్లకు బలులు ఇవ్వడము, వాటిని తినడము, ఇది అలవాడైపోయింది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి బతుకున్నప్పుడు క్లియర్గా చెప్పాడు, బలులు చేయొద్దు, అది మహాపాపం అని. ఓకే, అదే వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న ఊర్లోనే బలులు ఇస్తూ మళ్ళీ తింటున్నారు బ్రహ్మంగారి మఠంలో. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు ఎంత అజ్ఞానం ఉంటే అంతటి అజ్ఞానమైన పనులు జరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇది జ్ఞానానికి సంబంధించిన వ్యవస్థ ఇదంతా. ఇంతటి జ్ఞానం వాళ్ళకి అర్థం కావాలి అంటే కూడా ఆ జ్ఞానం ఫస్ట్ వాళ్ళు దాని లోతులు తెలుసుకోవాలి. తెలుసుకుంటే అర్థమవుతుంది. ఒకప్పుడు నేను పూర్తి మాంసాహారిని, ఇప్పుడు శాకాహారి అయ్యాను. ఎందుకు అయ్యాను? అది తినకూడదు అన్నది అర్థమైపోయింది. ఓకే, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటనేది అర్థమైపోయింది. దాని కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవాలి మనం. తెలుసుకుంటే మనం తినలేం. ఇప్పటికీ చూడు, మాంసాహారం తినే వాళ్ళకి చాలామందిలో వాళ్ళకు కోడిని తీసుకుపోయి దీన్ని నువ్వే స్వయంగా కోసుకొని
నువ్వు స్వయంగా దీన్ని బొచ్చు పీకి ఉమ్, దీన్ని స్వయంగా నువ్వే ముక్కలు ముక్కలు నరికి ఉమ్, నువ్వే వండుకొని తినంటే తినలేరు చాలామంది. ఉమ్, ఎవరో వండితే తింటారు చాలామంది. అంటే లోపల వాళ్ళకి ఆ హార్ట్ పనిచేస్తుంటుంది. ఉమ్, కాకపోతే వాళ్ళకు వాళ్ళు ఏదో చెప్పేసుకొని తినేస్తుంటారు. ఉమ్, ఓకే, చాలా మందిలో ఉంటుంది ఆ సెన్సిటివిటీ. ఎస్, కానీ ఆ రుచిని ఆపుకోలేక తినేస్తుంటారు. ఉమ్, కానీ నువ్వు అనుకునే ఈ రుచి అక్కడ ఒక నిండు ప్రాణాన్ని బలితీస్తోందన్న విషయం స్పృహలోకి రావాలి. ఎస్, అట్ ది సేమ్ టైం మనస్సు లెవెల్లో ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే నీ లోపల నీ హృదయం పనిచేయడం అనేది ఆగిపోతుంది. ఉమ్, కరుడు కట్టిన తీవ్రవాదిలాగా అయిపోతూ ఉంటుంది. అది yes, తెలియకోకుండానే ఉమ్, ఆ మనసుకున్న సెన్సిటివిటీ పోతుంది. ఉమ్, ఇప్పుడు ఒక జీవిని చంపేటప్పుడు ఎంతో హింసకి గురవుతుంది. ఎస్, ఆ హింస అదంతా కూడా నీ మనసుకు తెలిసే జరుగుతోంది. ఎస్, అంత తెలుస్తున్నప్పటికీ నీ మనసు చెల్లించట్లేదు. ఉమ్, అంటే నీ మనసుకు నువ్వేం ట్రైన్ చేస్తున్నావు, ఉమ్, ఎలాంటి అనుభవాలను ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అదొక దారిద్రపు ఎక్స్పీరియన్స్ అది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ విషయంలో ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే, నా కడుపు శ్మశానం కాదు, చచ్చిపోయిన జంతు జాలాలన్నీ తీసుకొచ్చి నా కడుపులో వేయడానికి. మరి దీని గురించి కొంచెం వివరించి చెప్తారా? జార్జ్ బెర్నాన్ షా అనేటువంటి ఈ మాస్టర్ ఉమ్, ఇంత క్లియర్గా చెప్పారు, ఉమ్, నా కడుపేమీ శ్మశానం కాదు శవాలను నా కడుపులో వేయడానికి, ఉమ్, ఇదేం బరియల్ గ్రౌండ్ కాదని చెప్పారు. ఎస్, ఇప్పుడు ఒక మనిషి చనిపోతే మనమే ఉమ్, మన ఇంట్లో వాళ్ళను ఎస్, పూడ్చిపెట్టి వచ్చిన తర్వాత స్నానం చేస్తే కానీ ఇంటికి వెళ్ళాం. ఉమ్, అవునా కదా? కరెక్ట్, మన ఇంట్లో వ్యక్తి, ఉమ్, మన సొంత తల్లో తండ్రో అన్న తమ్ముడో అక్క చెల్లో ఎవరో ఒకరు. ప్లస్ మనం విశేషంగా ఏమంటామంటే ఆ బాడీని తీసుకెళ్ళు అనేసి అంటాం. ఆ బాడీ అన్నది పదం యూజ్ చేస్తాం, ఆ, ఎందుకంటే అతని వ్యక్తిని పేరు పెట్టి కూడా పిల్లం, ఎంత పిలవం. తెలుసువాడైనా సరే. ఆ, అలాంటిది మీరు అన్నట్టుగా చచ్చిపోయినవన్నీ శ్మశానంలో మనం పాత పెట్టాలి తప్ప కడుపులో పాత పెట్టేస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సెన్సిటివ్ పాయింట్, ఉమ్, సొంత ఇంట్లో వాళ్ళు చనిపోతేనే ఉమ్, వాళ్ళను పూడ్చిపెట్టిన తర్వాత లేదా కాల్చిన తర్వాత వచ్చి స్నానం చేస్తే కానీ మనం ఇంట్లోకి రాము. కరెక్ట్, ఇక్కడేమో శుభ్రంగా స్నానం చేసి మరి బాగా శవాలను అన్నింటినీ లోపల వేసేస్తాం. ఉమ్, అసలు ఈ మాత్రం విచక్షణ కూడా లేకోకుండా పోయింది. ఏ జీవి అయినా సరే చనిపోయేటప్పుడు ఉమ్, ఏ జీవి ఆనందంగా ఏం చనిపోదు, ఎస్, ఎంతో బాధపడుతూ చనిపోతుంది. ఉమ్, దాని ఎనర్జీ అంతా మనకి వచ్చేస్తుంది ఆ పదార్థం తిన్న తర్వాత. ఇమోషన్స్ అన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. వాటి ఎమోషన్స్, వాటి పెయిన్, ఉమ్, ఎవ్రీథింగ్ ఉమ్, అవి ఫీల్ అయినటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఎస్, అందుకే చాలామంది మనుషులకు చాలా రకాల భయాలు ఉంటాయి. ఉమ్, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో వాళ్ళకే తెలియదు, ఉమ్, కానీ చాలా రకాల భయాలు ఉంటాయి. ఉమ్, ఇవన్నీ దాదాపు మాంసం తినడం ద్వారా వస్తాయి. ఉమ్, అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఉమ్, 154 రకాల దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణం మాంసాహారం. ఉమ్, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది, WHO. ఉమ్, ఇంత చెప్తున్నా ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఉమ్, ఎన్ని చికెన్ షాపులు, ఎన్ని మటన్ షాపులు, ఎన్ని చేపల షాపులు. ఎస్, ఓకే, ఈవెన్ మలమూత్రాదులు తినే పందిని కూడా వదలట్లేదు లాస్ట్కు. ఉమ్, కరెక్ట్. అది పందిని కూడా తింటున్నారు లాస్ట్కు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒక దేశంలో అయితే అని ఈ వెళ్ళిపోయిన పురుగును కూడా పట్టుకుని దాన్ని వేయించుకు తినేసి ఆ ఒక దేశం కూడా ఉంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్ అలా ఉంది. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి ఆ సెన్సిటివిటీ అన్నది ఇంపార్టెంట్. ఉమ్, అది కూడా మనమే, ఆ పురుగు మనమే, ఉమ్, ఆ పంది మనమే, ఉమ్, ఆ ఆవు మనమే, ఎస్, ఆ చేప మనమే, ఆ కోడి మనమే, ఆ మేక మనమే. ఆ స్పృహ రావాలా. ఉమ్, ఆ స్పృహ రావడం కోసమే PSSM పనిచేస్తుంది. ఎస్, పత్రి సార్ ఏం చెప్పారు? అహింసాయుత భూమాత సాక్షాత్కారం అన్నదే నా ఒక్కగానొక్క కళ అని చెప్పారు. ఉమ్, ఆ కళ కోసమే ప్రతి పిరమిడ్ మాస్టర్ పనిచేస్తున్నారు. ఉమ్, మనం ఏం చెప్తున్నాం? అయ్యా నువ్వు ధ్యాని కాకపోయినా పర్లేదు నాయన, ఉమ్, దయచేసి శాకాహారివిగా అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎస్, ప్రతి పిరమిడ్ మాస్టర్ దానికోసమే పనిచేస్తున్నాడు. ఎస్, ఓకే, ఉమ్, అయితే ఎక్కడ ఎదుటి వాళ్ళని నొప్పి పడకుండా మనం చెప్తున్నాం. ఉమ్, ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా తిన్నవాళ్ళమే ఎస్, తెలియక తింటున్నారు. ఎస్, కాబట్టి దయచేసి ఎవరెవరైతే తెలియక మాంసాహారం తింటున్నారో దయచేసి ఎందుకు తినకూడదో తెలుసుకోండి. తెలుసుకొని ఆ మాంసాహార భక్షణ నుంచి గ్రుడ్డుతో సహా పూర్తిగా మానేయండి. అప్పుడే మనం ఆనందంగా జీవించగలం. ఎస్, ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తే మనం అది పొందుతాం. ఉమ్, ఎస్ సార్ నో? కరెక్ట్, ఎదుటి వాళ్ళ
ఆ యొక్క జీవులకు అంత హింసనిచ్చి, అంత దుఃఖాన్నిచ్చి, బాధనిచ్చి, దాన్ని నరకం అనుభవించేలా చేసి, దాన్ని చంపి, ఆ చంపినటువంటి ఆ యొక్క మాంసాన్ని, ఆ పదార్థాన్ని మనం తిన్నప్పుడు అసలు మనకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది మన లోపల. కరెక్ట్. సేమ్ మనం కూడా అదే ఎక్స్పీరియన్స్నే కదా పొందుతాం. కరెక్ట్. అందుకే ఇప్పుడు చూడు, ఒకప్పుడు కంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చాయి, ఎక్కువ అయిపోయి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మన పొట్టల్ని, మన కాళ్ళను, మన చేతుల్ని అన్నింటినీ కోసి వాళ్ళు కూడా ట్రీట్మెంట్లు చేస్తున్నారు. జంతువులకు మనం ఏదైతే చేసామో అవే ట్రీట్మెంట్లు మనుషులకు కూడా రోగాలు వచ్చినప్పుడు ఆ డాక్టర్లు కూడా వాళ్ళు కూడా ఈ చికెన్ కోసినట్లు, మటన్ కోసినట్లు, చేపల్ని కోసినట్లు మనల్ని కూడా కోస్తున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే నాకు ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, మనం ఏమైతే ట్రీట్మెంట్ మన యానిమల్స్కి ఇస్తున్నాం అదే ట్రీట్మెంట్ మనకు జరుగుతుంది. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం పనిచేస్తుందని అంతే చెప్పుకోవచ్చు. కదా, నువ్వేమిస్తే అదే తిరిగి వస్తుంది. ఎస్. ఇప్పుడు ఆత్మ లెవెల్లోకి వద్దాం, మైండ్ లెవెల్ నుంచి. మన సోల్ ఎప్పుడు ఫ్రీ విల్తో ఉంటుంది. ఓకే, నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ నువ్వు ఏం చేసినా మంచి కార్యం చేసినప్పుడేమో నీ సోల్ గ్రోత్ అవుతూ ఉంటుంది. అదే చేయకూడని పని చేసినప్పుడు నీ సోల్ యొక్క ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అది దాని యొక్క సిద్ధాంతం. అది ఇప్పుడు మాంసాహారం తిన్నాం అనుకో, అది ఒక ఎనర్జీ. దానికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మన నుంచి పోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా. ఒక్కసారి ఒక మాంసపు ముక్క మన నోట్లో పడితే దాని యొక్క ఎఫెక్ట్ నుంచి మనం బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత డ్యామేజ్ జరుగుతుంది ఆత్మకి. రెండో పాయింట్, అక్కడ ఎప్పుడైతే మనం మాంసాహారం తింటున్నామో తెలియకుండానే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ మనం ఏ రూపంగా అయినా సరే అనుభవించాల్సి ఉంటుంది. స్వయంగా. ఎందుకంటే ఆ జంతువులో ఉన్నది కూడా నువ్వే, ఆ పక్షిలో ఉన్నది కూడా నువ్వే, ఆ చేపలో ఉన్నది కూడా నువ్వే. నిన్ను నువ్వు వండుకొని తింటున్నావు. నీకెలా ఆనందం వస్తుంది? నీ యొక్క ప్రతిరూపం అవి, నీలోని ఒకనొక భాగమే అవి. వాటిని నువ్వు అలా హింసిస్తున్నప్పుడు ప్రత్యక్ష నరకం అది. మనమేమనుకుంటామంటే అవి సపరేటు, అవేవో తింటున్నాం మనం అనుకుంటాం, కానీ అక్కడ ఉన్నది కూడా మనమే. ఇది అర్థం కావడానికి టైం పడుతుంది, కొంత సాధన ఉంటే తప్ప ఇవన్నీ అర్థమయ్యే విషయాలు కాదు. తర్వాత థర్డ్ పాయింట్, మనము ఎంత సాధన అయినా చేయి. చాలామంది వెస్ట్రన్ మాస్టర్స్ ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప యోగులు ఉంటారు. వాళ్ళు నాన్ వెజ్ తింటుంటారు, ధ్యానం చేస్తుంటారు, నాన్ వెజ్ తింటుంటారు. పత్రి సార్ వాళ్ళందరికీ ఎంతో స్ట్రిక్ట్గా చెప్పేవారు, నువ్వు గనక మాంసం తినడం ఆపకపోతే నువ్వు చేసే ధ్యానమే కాదని చెప్తాడు ఆయన. నువ్వు చేసే ధ్యానమే కాదు, నీకున్నది జ్ఞానమే కాదు. అసలు నీకు కరుణ అన్నది ఇప్పుడు మినిమం మానవత్వమే లేదు, నీకు దైవత్వం ఎక్కడ? దేవుడి గురించి నేను తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలుసుకోవాలని ఇట్లా కూర్చుంటారు. అరే నీకు మినిమం మానవత్వం లేదు, నీకు దైవత్వం సంగతి ఎక్కడ? మనిషిగా ఉండాలంటే ఫస్ట్ శాకాహారి కావాలి, ఫస్ట్ మనిషికి మానవత్వం కావాలా, దైవత్వం తర్వాత సంగతి. సో సోల్ స్టేట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి మాంసాహారం తినడం వల్ల. అట్ ది సేమ్ టైం ఒక ఆత్మ ఎదగడానికి శాకాహారం అన్నది అద్భుతంగా పనిచేస్తుంది. మాంసాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే దాని ఎనర్జీ మనల్ని డౌన్ఫాల్ చేసేస్తుంది. అంటే ఆధ్యాత్మిక పురోగతికి శాకాహారి ఎంతో ఉపయోగిస్తుంది, మాంసాహారం దాని ఆ పురోగతిని తగ్గించేస్తుందని చెప్పుకోవచ్చా? ఆపేస్తుంది. మనము అనుకుంటాం, చాలామందికి ఈ విషయంలో నాలెడ్జ్ లేక ఎన్నో మిస్టేక్స్ చేసుకుంటూ పోతున్నారు. ఆహారం విషయంలో ఆహారం చాలా ఇంపార్టెంట్. అది మన శరీరాన్ని, మన మనస్సును, మన ఆత్మను అన్నింటినీ ప్రభావితం చేస్తుంది. తినకూడని ఆహారం తింటే చాలా ప్రమాదం. ఇప్పుడు విషం తాగామనుకో ఏమవుతాం? చచ్చిపోతాం. ఎందుకు చచ్చిపోతాం చెప్పు? విషం తాగితే ఎందుకు చచ్చిపోతాం? అంటే అది మన సిస్టంలోకి వెళ్ళిపోయి ఆ సిస్టమ్ పని చేయకుండా చేసేస్తుంది. దాని తదుపరి అంతకన్నా 1,000,000 రెట్లు విషపూరితం మాంసాహారం, గురుడ్లు కానీ. మరి మనం ఎందుకు తింటున్నాం? ఎందుకంటే ఇక్కడ విషం తాగితే వెంటనే చచ్చిపోతాం కాబట్టి మనం తాగట్లేదు. ఇది మాంసాహారం తింటే ఎంత డ్యామేజ్ జరుగుతుందో 100% తెలియదు కాబట్టి తినేస్తున్నారు. బతికే ఉంటున్నారు, లైఫ్ స్పాన్ తగ్గుతుంది కానీ బతికే ఉంటున్నారు కదా, అవునా కదా? సో దీనికి జ్ఞానం లేక తినేస్తున్నారు. కాబట్టి మాంసాహారం అన్నది, గుడ్లు తినడం అనేది
ఓకే, హ్మ్. మన శరీరానికి మంచిది కాదు, Yes. మన మనస్సుకు మంచిది కాదు, హ్మ్. మన ఆత్మకు మంచిది కాదు, హ్మ్. వేటికి మంచిది కాదు ఇది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ పర్యావరణానికి సంబంధించిన అంటే మాంసాహారం తింటుంటే ఈ ఎంతో మంది ఈ ఒక్క జంతుజాలాన్ని బలి ఇచ్చేస్తున్నారు. దీని మూలంగా మన పర్యావరణం కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. మరి ఈ అంశంలో మీరు ఏం చెప్తారు? అసలు పర్యావరణం సంగతి పక్కన పెడదాం. హ్మ్. ఇప్పుడు పర్యావరణంలో హ్మ్. ఇప్పుడు మనం మామూలు పంటలు పండించడానికి హ్మ్. కొంత నీరు అవసరం అయితే, Yes. అదే వీటి కోసం ఎన్నో పంటల్ని పండించాల్సి వస్తుంది. జంతువులకి ఫీడింగ్ ఇవ్వాలి కదా. Yes. అట్ ది సేమ్ టైం ఈ ఫీడింగ్ తర్వాత జంతువులకు కూడా వాటర్ కావాలి కదా. కరెక్ట్. మాంసాహారానికి శాకాహారానికి వాటర్ చూసినప్పుడు హ్మ్. ఎంతో వాటర్, ఒక 10 times వాటర్ ఎక్కువ అవసరం అవుతుంది ఇక్కడ. Yes. మాంసాహారం బయటికి రావాలి అంటే Hmm. ఈజీ కాదు కదా, అవును. వెంటనే పెరిగేదేం కాదు కదా. అవును. ఇట్ విల్ టేక్ టైం. హ్మ్. దీనికంటే కూడా హ్మ్. ఈ జంతువులు మరణిస్తున్నప్పుడు అవి రిలీజ్ చేసేటువంటి ఆ యొక్క పెయిన్ ఉంటుంది, హ్మ్. అది ఈ యొక్క ఎర్త్ సిస్టమ్కి మంచిది కాదు. అది కార్బన్ మోనాక్సైడ్ లాంటి పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తారని కూడా అది అవును, ఒక సర్వేలో తేలింది. అవును. హ్మ్. ఇప్పుడు అంతెందుకు, మనమే పెయిన్గా ఉన్నప్పుడు, పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనం ఏదైనా తలుచుకుంటున్నప్పుడు మనమే ఎలా ఉంటాం, ఎస్. ఎంత డల్ అయిపోతాం, హ్మ్. ఎంత ఎనర్జెటిక్గా ఉన్నప్పటికీ. ఎస్. అదే హ్యాపీనెస్ తలుచుకుంటున్నప్పుడు హ్మ్. ఎంతో ఆనందంగా ఉంటాం. ఆనందంగా ఉంటాం. హ్మ్. అవునా కదా. అవును. ఆల్వేస్ ధ్యానము తర్వాత ఇంకా పెద్ద పెద్ద విషయాలన్నింటినీ ఏమున్నా పక్కన పెడితే, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్మ్. ప్రాణంతో ఉన్నటువంటి ఒక జీవిని హ్మ్. మనము చంపి తినడం అన్నది తరతరాలుగా వస్తుంది కాబట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిదీ మనం ఆలోచిస్తాం. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు ఆది మానవుడికి బట్టలు లేవు, హ్మ్. ఇప్పుడు బట్టలు వేసుకొని తిరుగుతున్నాంగా. కరెక్ట్. ఇప్పుడు కూడా ఏమన్నా బట్టలు లేకుండా తిరుగుతున్నామా? లేదు. అవునా కదా. అవును. జ్ఞానం అంటే వచ్చింది కదా. కరెక్ట్. ఒకప్పుడు నిప్పు లేదు, ఇప్పుడు నిప్పు ఉందిగా. హ్మ్. ఓకే, హ్మ్. అంటే సంస్కృతి నాగరికతలు పెరిగే కొద్దీ మన దైనందిన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. హ్మ్. అలానే ఇక్కడ కూడా మార్పులు తప్పకుండా రావాలి. ఎస్. మాంసాహారం ససేమిరా తినకూడదు. హ్మ్. అది ఫస్ట్ ఆహారం కాదు, హ్మ్. అది మనుషులు తినే ఆహారం అంతకంటే కాదు, అది Yes. క్రూర మృగాలు తినే ఆహారం. హ్మ్. ఇప్పుడు ఒక జంతువును ఇంకొక జంతువు తిన్నప్పుడు దాన్ని క్రూర మృగం అంటాం. హ్మ్. మరి మనిషిని ఏమనాలా? ఎస్. మనిషి కూడా ఒక క్రూర మృగంతో సమానంగా బిహేవ్ చేస్తున్నాడు. హ్మ్. ఇంకా క్రూర మృగం అన్న తిని కామ్గా ఉంటుంది. హ్మ్. ఈ మనిషి ఏం చేస్తాడు, తిని రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాడు, Hmm. రాత్రి తిందామని. ఎస్. తర్వాత మాంసం తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పడేస్తాడు, Hmm. దాన్నే వారం అంతా తింటుంటాడు. కనీసం జంతువులు చాలా బెటర్గా వర్క్ చేస్తున్నాయి, Hmm. బెటర్గా ఉన్నాయి ఇప్పుడు. అవును. ఈ మనిషి యొక్క మనస్సు అంత దిగజారిపోయి పనిచేస్తుంది. హ్మ్. మాంసాహారం అన్నది మన యొక్క శక్తులను నిర్వీర్యం చేస్తాయి. ఎస్. మనకు ఎన్నో రకాల అతీంద్రియ శక్తులు ఉంటాయి. హ్మ్. ఈ శక్తులన్నింటినీ నిర్వీర్యం చేస్తాయి. హ్మ్. మన శక్తులను ఒక బూజు పట్టేలా చేస్తాయి. హ్మ్. కాబట్టి ఒక వెజిటేరియన్, ఒక నాన్ వెజిటేరియన్ చూడు ఎంత Hmm. షార్ప్గా ఉంటారో వెజిటేరియన్స్. ఎస్. గుజరాతీస్లో హ్మ్. ఇప్పుడు మార్వాడీస్ కానీ ఎంతమంది హ్మ్. ఎంత షార్ప్గా ఉంటారు మనుషులు. ఎస్. ఓకే, హ్మ్. మనం మాంసాహారం నుంచి శాకాహారులుగా వచ్చిన వాళ్ళం. హ్మ్. వాళ్ళు బై బర్త్ నుంచి ప్యూర్ శాకాహారులు. శాకాహారం. హ్మ్. వైశ్యాస్ ఉంటారు మెయిన్గా. ఎస్. మొత్తం ఒక ఒక డబ్బు, ఒక బిజినెస్ అనే ఏరియా అంతా వాళ్ళే ఉంటారు. హ్మ్. ఎంత షార్ప్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు కాలం మారుతుంది, అన్ని రకాల వాళ్ళు తినేస్తున్నారు. హ్మ్. ఓకే, ఎస్. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎవరిని మనం క్రిటిసైజ్ చేయట్లేదు, ఎస్. ఎవరిది తప్పు ఒప్పు అని మాట్లాడడం లేదు. Hmm. కానీ ఆ జ్ఞానం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు మనం జాయ్ఫుల్గా ఉండడానికి వచ్చాం, ఇక్కడ మనం Hmm. ఆనందంగా జీవించడానికి వచ్చాం. హ్మ్. ఓకే, మన ఇంట్లో మన తల్లో చెల్లో ఎవరో చనిపోతే ఎంత విలువలాడతాం. అవును. ఓకే, మనం జంతువులను నిర్దాక్షిణ్యంగా చంపేసి తింటే హ్మ్. అవి ఎంత బాధపడతాయి. ఎస్. వాటిది బాధ కాదా? హ్మ్. వాటికి ఒక మనసు ఉంటుంది కదా. కరెక్ట్. ఇతరులు నొప్పిపడే ఏ పని చేయకూడదు. జంతువులైనా పక్షులైనా ఏవైనా హాయిగా ఆడుకునే చేపల్ని తీసుకొచ్చి చంపేసి తింటే హ్మ్. ఎంత ఎంత నిర్దాక్షిణ్యమైనటువంటి పని అది. ఎంత అమాయకమైనటువంటి జీవులు తీసుకొచ్చి నువ్వు చంపి తింటే హ్మ్. అది ఎంత ఇది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ తరుణంలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరి ఎంతో సంవత్సరాల నుంచి
ఈ శాకాహార ర్యాలీలు కండక్ట్ చేస్తుంది. ఈ శాకాహార ర్యాలీలు కండక్ట్ చేయడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్తారు. అందరిలో అవగాహన ఏర్పాటు రావడానికి, ఎస్. అందరిలో అవగాహన రావాలి, అది అది ఏర్పాటు చేయాలి మనం. ఎస్. కాబట్టి ఇతోధికమైన శాకాహార ర్యాలీ, అవి కూడా ఇప్పుడు పెద్ద పెద్ద శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. ఎందుకు అంత అవగాహన, అంత పెద్ద అవగాహన అవసరం. అందుకే ఇంత పెద్ద శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి పర్సను మన పిరమిడ్ మాస్టర్ శాకాహారం గురించి ఇతోధికమైన వర్క్ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న టైంలో 1,00,000 రెట్లు ఇంపార్టెంట్ అది. ఎస్. ఎందుకంటే మనిషి ఏదైతే చేస్తున్నాడో దానికి తగిన ఫలం అనేది పొందుతాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు అన్న స్పృహ మనకు తెలియజేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్. రుచిగా ఉంది కదా అని తినేస్తున్నాడు, తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎవరు అనుభవిస్తారు? పక్కింటి వాళ్ళు అనుభవిస్తారా? మరి తిన్నోడే కదా అనుభవిస్తాడు. అంతే. మొన్న కరోనా జస్ట్ ఒక శాంపుల్ పీస్ కింద అట్లా వచ్చిపోయింది. అట్లా అదేదో సినిమాలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగ అంటే వచ్చిపోయింది చూడు, అట్లా వచ్చిపోయింది. ఇట్లానే ఉందనుకో, నేచర్ ఏం చేస్తుందంటే ప్రక్షాళన కోసం ఇంకొక స్టెప్ తీసుకుంటుంది. ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల భూకంపాలు వస్తాయి, కొన్ని చోట్ల సునామీలు వస్తాయి, ఎస్. కొన్ని చోట్ల విపరీతమైనటువంటి వరద బీభత్సవం చేసి చాలా వరకు తుడిచిపెట్టేస్తుంది. అవన్నీ ఎందుకు జరుగుతాయి తెలుసు? అసలు ఎక్కడ హింస శివతాండవం చేస్తుంటుందో అక్కడ ప్రక్షాళన అది చేసేసుకుంటుంటుంది. ఎస్. అట్లానే ఈ భూమి మీద ఈ సమయంలో ప్రతి వ్యక్తి యొక్క మార్పు చాలా అవసరం. అందుకే మనం పిఎంసి పెట్టి ఇంతగా చెప్తున్నాం. మనం చాలా మంది మాంసాహారం తింటే మనకేంటి, శాకాహారం తింటే మనకేంటి, మనకేమన్నా ప్రాబ్లమా? నీకు నాకేమన్నా ప్రాబ్లమా? వాళ్ళ డబ్బులతో వాళ్ళు తింటున్నారు, మరి కర్మ కూడా వాళ్ళే కదా అనుభవిస్తారు. కానీ మనము తెలుసుకొని మనం మారాం కాబట్టి మనం ఎంతైతే ఆనందంగా ఉన్నామో, ఎంతైతే జ్ఞానవంతంగా మనం ఉన్నామో, అందరూ అలా ఉండడం కోసం మనం వాలంటీర్గా మనం అయ్యా ఇది మంచిది కాదని చెప్తున్నాం. ఓకే, మాంసాహారము అది ఆహారం కాదు. మాంసం తినేది దాన్ని ఒక క్రూర మృగం అంటాము. మనం క్రూర మృగాలు కాదు, మనం మనుషులము. దైవత్వం కోసం మనం వెంపర్లాడుతున్నాం. దైవత్వం సంగతి దేవుడికి ఎరుక. ఫస్ట్ మానవత్వం అన్నది మనం నిలుపుకుందాం. సాటి జీవుల పట్ల సహృదయ భావనతో మెలుగుదాం. సాటి జీవులను మన సొంత అక్క చెల్లెళ్ళు, సొంత అన్నదమ్ముల్లాగా మనం ఫీల్ అవుదాం. వాటిని అలానే ట్రీట్ చేద్దాం. వాళ్ళని ఆ విధంగా గౌరవిద్దాం, ప్రేమిద్దాం. మరి ఎంతో అద్భుతంగా ఈ శాకాహారం అన్న అంశం పైన మరి ఎంతో విపులీకరించి ఈ శాకాహారం పైన చెప్పడం జరిగింది. మరి ఎన్నో డౌట్స్ను కూడా మీరు చాలా అద్భుతంగా క్లియర్ చేశారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్లో మనం శాకాహారం గురించి చెప్పుకున్నాం. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి కలలు కన్న శాకాహార జగత్ ఖచ్చితంగా అయి తీరుతుందని మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కోరుకుంటున్నాం గట్టిగా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.